అమ్మా నీ లేకుండా లెక్క పెట్టేస్తారా? ఇప్పుడే వచ్చాను. పెడతాను లెక్క పెట్టకూడదు ఏంటి? నీ లెక్క పెడుతున్నాను కదా. నాన్న నీ శాలరీ ఎంత? 25,000 రా. అమ్మ మరి నీదో? 30,000 అమ్మా. అబ్బా నాన్నకన్నా నీదే ఎక్కువ శాలరీ అమ్మా. సారీ నాన్న, మీరు ఫీల్ అయ్యారా? నానేర్రా. అమ్మ నాన్న శాలరీ గురించి మాట్లాడాను కదా, అందుకే ఏమైనా ఫీల్ అయ్యారా? పాలు తీసుకో. మీ నాన్న ఫీల్ అయ్యారేమో అనుకొని నువ్వు ఫీల్ అవుతున్నట్టున్నా. సరే నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను. నువ్వు పుట్టక ముందు మీ నాన్న సంపాదనతో ఇల్లంతా గడిచేది. ఎప్పుడు కూడా నన్ను జాబ్ చేసి డబ్బులు తీసుకురాని అనేవారు కాదు. నువ్వు పెద్దవాడు అవుతున్నావు, మనకి బాధ్యతలు పెరుగుతున్నాయని నేనే జాబ్కి వెళ్ళడం మొదలుపెట్టాను. నాకేనటి? మీకే. మీరేదో ఫీల్ అయిపోయారేమోనని మీ అబ్బాయి నన్ను అడుగుతున్నాడు. అవునా? నేనేం ఫీల్ అవ్వలేదురా. అరే నాన్న, నాకన్నా మీ అమ్మ శాలరీ పెరిగినా నా మీద మీ అమ్మకున్న ప్రేమ ఎప్పటికీ తరగదురా. భార్యాభర్తల మధ్య సంపాదన ఎలా ఉన్నా ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ ఇల్లు సంతోషంతో నిండిపోతుంది.